హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశీస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే బెండకాయ రైస్ని టేస్టీగా మీతో ఒక లంచ్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయలను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. దీనికోసం రైస్ని ముందుగానే ఉడికించి పూర్తిగా చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 6-7 జీడిపప్పు పలుకులు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా ఒక 2 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని ఇప్పుడే లోలో పెట్టి కలపారనుకోండి, జిగురు అనేది ఎక్కువైపోయి మనకి ముద్ద కట్టేస్తుంది. ఇలానే ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల పుట్నాల పప్పు, 1 స్పూన్ కొబ్బరి తురుము, 1 స్పూన్ ధనియాలు వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, బెండకాయలంతా మంచిగా వేగిపోయాయి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కారంలో ఉండే ఘాటు అనేది రాకుండా మంచిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆరబెట్టిన రైస్నంతా ఇందులో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన ఆ పొడిని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది బెండకాయ వరకు సరిపోతుంది, రైస్కి పట్టదు. ఇప్పుడు యాడ్ చేసామనుకోండి, బెండకాయకి రైస్కి అన్నిటికీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమిషాలు ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకొని బాగా కలుపుకుంటే మన బెండకాయ రైస్ రెడీ అయిపోతుందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా ఇలా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు చాలా సింపుల్గా. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.